సమయమిదే, పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో మనమందరము ఈ యొక్క దివ్య విందులో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, అహంభావముతో పతనమైన లోకమును నీ ప్రియమైన కుమారుని వినయాత్యుతమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించరని యూదయ సీమలో ఉన్న అపోస్తులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించి యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వంలో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనంలో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకి దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచి తిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి.
అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడును. కానీ నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనాను నిషిద్ధమైనదేదియు అపరిశుద్ధమైనదేదియు తినలేదు అని బదులు పలికి తిని. మరలా ఆకాశము నుండి ఒక స్వరము, దేవుడు శుద్ధమైన దాన్ని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములో కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుషులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనుని పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట నాపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బాప్తీసం ఇచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానమును పొందుదురు అని ప్రభు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరముననే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుట నేను ఎవడను అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుటకు మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీతి యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10 వరకు వాక్యము. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడికారుడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పెదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును.
అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడిగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణను పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గొర్రెల యొక్క దృష్టాంతమును యేసయ్య వివరిస్తూ ఇక్కడ ఆయన ఎలాంటి కాపరి అని చెప్పుచు తన గొర్రెలు ఆయన స్వరమును ఆలకించును అని, వాటిని చెదరగొట్టుటకు, బెదరగొట్టుటకు, మంద నుంచి దూరం చేయడానికి దొంగవాడు ప్రయత్నము చేస్తూనే ఉంటాడని యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మొదటిగా యేసయ్య ఒక మంచి కాపరి. ఎలాగున మంచి కాపరి అనగా ఆయన గొర్రెలకు ముందుగా నడుచున్నటువంటి కాపరి. గొర్రెల యొక్క మార్గమును సరళము చేయుచు గొర్రెలను రక్షించుకొనుటకు ఆయనే ముందుగా ఉన్నాడు. మనందరిని రక్షించుటకు యేసయ్య ముందుగా ఒంటరిగా యెరూషలేములోనికి ప్రవేశించెను. లోకమంతా కూడా వెనకున్నది. లోకమునకు ముందుగా ఆయన లోక పాపపు భారమునంతటిని కూడా ఆయన భుజములపై మోయుటకు ఆయన ముందుగా నడిచెను. ముందుగా నడవటంలో మన భారమంతటిని కూడా ఆయన భుజములపై మోసి మనము రక్షింపబడుటకై ఆయన మరణమును అంగీకరించెను. నిందలను, అవమానములను, బాధలను అన్నింటినీ కూడా యేసయ్య అంగీకరించెను. ఇంతకు మించి ఏ మనుషుడైనా సరే ఆయన ప్రేమను గురించి వివరించగలడా? ఈ ప్రేమ ఎలా ఉన్నది అనంటే, నీ మేలు కొరకు, నీ రక్షణ కొరకు, నీ సంతోషము కొరకు ఆయన బలిగా కొట్టబడుటకై, నిందింపబడుటకై శ్రమలను అంగీకరించి మరణించెను. గొర్రెలకు కావలసినంత ఆహారమును ఆయన మాత్రమే సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుడు. గొర్రెలకు ఆరోగ్యమును, గాయములకు కట్టుకట్టుటను, ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుచుట ఈ కాపరికి ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతి గొర్రెను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు కదా, మన పేరులను ఆయన చేతి యందు లిఖించుకొని ఉన్నాడంట. తల్లి గర్భమును రూపొందింపకమునుపే నేను నిన్ను ఎరిగి ఉంటిని, నేను నిన్ను తెలుసుకొని ఉంటునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన చేతులలో రూపింపబడ్డావు. నీవు ఆయన ఆలోచనలో రూపింపబడ్డావు. ఆయన మనస్సులో నీకు స్థానం ఉన్నది. కనుకనే ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేస్తే గొర్రెలు ఎలా ఉన్నవి? గొర్రెలు ఉండవలసిన విధానం ఏంటి అనగా, యజమానుని ఎరిగినటువంటి గొర్రెలుగా ఉండాలి. యజమానుని స్వరమును ఆలకించి గుర్తుపట్టే విధముగా జ్ఞానము కలిగి గొర్రెలు ఉండాలి. మరి గొర్రెలు యజమానుని స్వరాన్ని, కాపరి స్వరాన్ని ఆలకింపగలిగినటువంటి జ్ఞానము గొర్రెల వద్ద ఉన్నదా? నీవు కూడా ఆ మందకు చెందిన వ్యక్తివే. మరి నీ కాపరి స్వరాన్ని విన్నావా? నీ కాపరి నీకు తోడుగా ఉన్నాడని, నీ కాపరి నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడని, నిన్ను పోషించుటకు ఆయన సమర్థుడని నీవు ఎరిగి ఉన్నావా? ఆలోచించేద్దాం. ఇక్కడ కాపరిని, తనకు చెందినటువంటి గొర్రెలను విడదీయటానికి అపవాది నిరంతరము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ఎలాంటి ప్రయత్నాలు?
బలహీనతలను బట్టి, లోకాశలను బట్టి, లోకముపై ఆకర్షణను బట్టి పలు పలు విధములుగా అపవాది దొంగిలించుటకు, విడదీయుటకు, చెదరగొట్టుటకు, పాపము జరిగించి మరణమును పొందుటకు అపవాది ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. మరి నీవు కాపరి ప్రకారంగా జీవిస్తున్నావా లేదా? అపవాదిగా, దొంగవానిగా పిలువబడుతున్నటువంటి సాతానుని అనుసరిస్తున్నావా? ఆలోచించే. ఎవరి స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావు? ఎవరి మాటను బట్టి నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నావు? ఎవరు నీ యజమానుడిగా ఉన్నారు? లోకము ప్రకారము జీవించి మనుషుడైతే అపవాదికి ఆ మాటలకు నీవు ఆలకించి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు. అలా కాక గొర్రెల కాపరి స్వరమును ఆలకించిన వాడవైతే ఆయన ప్రకారముగా జీవితాన్ని జీవించేవాడు. నీవు విని స్వరము ఏది అని ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం. పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం. పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. మనసంత పరిమళము తనువంత మధురిమను. మనసంత పరిమళము తనువంత మధురిమను. పూజే మనుగడను. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండిన నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రేమైన కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వము నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నా అమ్మును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుచ్చింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నే పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో మీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వనికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల